అలా అనుగ్రహించావు ప్రభా. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయనా నీ ప్రార్థనలోను, మరి పాటల్లోను అన్నిట్లోనూ ఘనపరచబడ్డావు ప్రభా. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చేయని ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభా. నాయనా ఇప్పుడు నాయనా నీ యొక్క వాక్యాన్ని వినడానికి మేము సిద్ధమవుతున్నాం ప్రభా. మమ్మల్ని సిద్ధపరచండి. మీ ఘనమైన వాక్యం, బలమైన వాక్యం ప్రభా మాకు వినిపింపబడుతున్నది. ఈ శిలువ ధ్యాన సమయంలో ప్రభా అనేక విషయాలు ప్రభా నీ దైవజనుల ద్వారా మేము వింటున్నాం ప్రభా. విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రభా మా మనసులో భద్రం చేసుకుని ప్రభా ఆ వాక్యం ద్వారా మేము ఎక్కడైతే తప్పిపోతున్నామో ఏ యొక్క మార్గాలు మేము సరి చేసుకోవాలో మాకు తెలియజేయండి ప్రభా. నీకు ఆయాసకరమైన మార్గాలు మాలో ఉన్నాయి ప్రభా. వాటిని తీసివేసుకొని నీకు బలమైన సాక్షులుగా ఈ లోకంలో జీవించాలని ఆశపడుతున్నాం ప్రభా. నువ్వు సహాయం చేయండి. అలాగే ఇప్పుడు మాట్లాడబోతున్నటువంటి అమ్మగారిని నాయన నువ్వు అభిషేకించండి ప్రభా. ఎవరిని నువ్వు ఏర్పాటు చేసుకుంటావో వాళ్ళే మాట్లాడతారు ప్రభా. వారి ద్వారా మేము ఆత్మీయ మేలు పొందుతాం ప్రభా. కాబట్టి ప్రభా ఆ బిడ్డను నువ్వు బలపరచండి, ఆత్మతో నింపండి. నాయన పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి. మాట్లాడుతున్నటువంటి వాక్యాన్ని నాయన నువ్వు ఆశీర్వదించండి ప్రభా. వినుచున్నటువంటి మాకు కూడా సిద్ధమైన మనస్సును అనుగ్రహించండి, వినుబుద్ధిని పుట్టించండి ప్రభా. వాక్యాన్ని విని నాయన మమ్మల్ని మేము రూపాంతరం చెందించుకునే జ్ఞానం మాకు అనుగ్రహించమని, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా నాయన సిద్ధపరచమని, ఈ ప్రార్థనని సంధానంలో చేర్చుకోనమని ప్రభు అయిన యేసునామం పెరటి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించబోతున్నటువంటి సిస్టర్ రూపా సుహాసిని అక్క గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సిస్టర్ రూపా సుహాసిని అక్క గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. సిస్టర్ రూపా సుహాసిని అక్క గారు అనంతపురంకు చెందిన వారండి. వీరి ప్రియమైన భర్త డాక్టర్ డానీ అలెగ్జాండర్ గారండి. అక్క వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి వీరికి 3 పిల్లలండి. వీరు అనంతపురంలో సంఘ పరిచర్య చేయటానికి దేవుడు ఎంతో కృపను ఆదరించాడు. దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ వెల్కమ్ అక్క ప్లీజ్. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడి వచ్చిన ప్రియులందరికీ నా స్వరం వినిపిస్తున్న స్వరూప్ గారు? కొంచెం స్లోలో వినిపిస్తుంది అక్క. కొంచెం లోలో వినిపిస్తుందా? ఒక్క నిమిషం. కానీ ఫుల్ ఉందండి వాల్యూమ్. అలాగే అక్క ప్లీజ్. పర్వాలేదా? పర్లేదు అక్క, బాగుంది, ఇప్పుడు బాగుంది. ఓకే. కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నానండి. ఉదయకాల సమయంలో మరి మన వ్యక్తిగత ప్రార్థనలోను ఉదయకాలమే మీరు ప్రార్థిస్తున్నారు కదా. మరి మీ ప్రార్థనలో మరి రజనీకాంత్ అన్నయ్య జ్ఞాపకం చేసుకోండి. మరి మీకు తెలుసు ఆల్మోస్ట్ 1 తెలియని వారి కొరకు ఒక సంవత్సరం పైన అయిపోయింది. వాళ్ళ యొక్క సతీమణి గారు ప్రభునందు నిద్రించి చాలా కష్టపడి ఆవిడ క్యాన్సర్తో బాధపడి చనిపోయారు. అక్క ఆవిడ పేరు డాక్టర్ అక్స. చనిపోయిన తర్వాత మరి అన్న కొంచెం చాలా సైకలాజికల్ ఎమోషనల్ గా ఒకటే కాదు ఫిజికల్ గా కూడా చాలా మరి వీక్ అయిపోయినట్టు కనిపిస్తున్నారు. నేను రాత్రి ఆల్మోస్ట్ 200 పైన ఉందేమా బీపీ, నేను రేపు షేర్ చేసుకోలేను అని చెప్పారు. అన్న ఆరోగ్యం కోసం ఆయన మరి అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అని థియోలాజికల్ సెమినరీకి ప్రిన్సిపల్ గా కూడా చేస్తున్నారు. చాలా చక్కటి మరి దైవజనులు. మీరు మీ ప్రార్థనలో వ్యక్తిగతంగాను మన వర్చువల్ ఫెలోషిప్ లో చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనలోను అన్న ఆరోగ్యం కొరకు, ఆయనకి 2 కుమారులు 1 కుమార్తె ఉన్నారు. వారి భవిష్యత్తు కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని విన్నపం, చిన్న విన్నపం. థ్యాంక్ యూ అండి. మరి మనందరం కూడా ఈ యొక్క అంటే ప్యాషన్ వీక్ అంటారు. ఆ ప్యాషన్ వీక్ లో మరి ఈ శుభవారంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ధ్యానం చేస్తుండగా మీరందరూ కూడా మరి మీ యొక్క
మనందరం మీ అందరన్న బదులు మనందరం కూడా మరి మన యొక్క సంఘాల్లో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్ని పరిశీలించడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంకా దగ్గరగా మరి ఇంకో క్రొత్త కోణంలో అర్థం చేసుకోవడానికి మనకి దేవుడు ఎంతో చక్కటి కృపనిచ్చాడు. అందుని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి as we behold Christ, పరిశుద్ధాత్మ దేవుడు మన లేఖనంలో ప్రభు ఏమై ఉన్నారో ఆ సత్యాన్ని ఇంకా బహిర్గతం చేస్తున్న కొలది మన జీవితాలు మహిమ నుండి అధిక మహిమలోకి మలచబడుతున్నందుకు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఒక మాట ఉంటుంది దానియేలు గ్రంథంలో, ఇది 9వ అధ్యాయము 24 నుంచి ఆ మాట ఉంది. 24వ వచనం నుంచి 9వ అధ్యాయము 24 నుంచి చూసినట్లయితే ఈ విధంగా రాయబడింది. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడును. యెరూషలేమును మరలా కట్టించవచ్చును నని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు, కింద చూస్తే మీకు అభిషక్తుడగు అంటే మెస్సయ్య అని అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించు. 62 వారములు మరి తొందరగల సమయములందు పట్టణము రాజ్య విధులను కందకములను మరలా కట్టబడును. ఇది 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలం చేయబడును. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపు చేయుదురు. వారి అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడును. అతడు 1 వారం వరకు అనేకులను నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యం నిలిపివేయను. ఏమైనది నిలిచి వరకు నాశనం చేయవాడు వచ్చు. నాశనం చేయువానికి రావైళ్ళని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగూ జరుగు. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, మా మధ్యలో మీరున్నారు. పరిశుద్ధాత్ముడా, నీ లేఖనములోని సత్యమును, ప్రభువుని, ఆయన హృదయమును, నీ సంకల్పమును, నీ ప్రణాళికను మేము చక్కగా తేటగా పరిశుద్ధాత్మదేవ మాకు బయలుపరుస్తూ, యేసయ్యా అందరి హృదయ ధ్యానములు మరి నా నోటి మాటలు నీకు అంగీకారమగును గాక. I invite your presence, Lord. I invite your counsel. Father God, thank you for this gift of the Holy Spirit, God, in our midst. Thank you for your holy scriptures. Thank you for the holy church, Lord. Thank you for this time of fellowship. In Jesus' name, amen. నామంలో మరి మనం చదవబడిన వాక్యాన్ని చూస్తున్నాం. ఇక్కడ దానియేలు మరి ఈ 9వ అధ్యాయంలో మరి వాళ్ళు బబులోనులో చెరపట్టబడి ఉన్న సమయంలో ఆయనకు వచ్చిన ఈ యొక్క దర్శనము, ఆయనకు వచ్చిన వాక్కుని మనకి ఆ యొక్క ప్రవచనాలని ఇక్కడ మరి బయలుపరుస్తున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు దానియేలు ద్వారా చూస్తున్నాం. స్పష్టంగా ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు వారు తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకు ఉండునట్టు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు, నీ జనమును పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడిన అనే మాట చూస్తాం. మనందరం కూడా మన సంఘాల్లో ఉన్న మరి పామ్ సండే మట్టల ఆదివారం జరుపుకున్నాం. మీ అందరూ మరి ఇక్కడ
అనేక మంది దేవుని సన్నిధిలో మరి ఆయన వెంబడించిన సంవత్సరాలుగా ఆయన ఆశ్రయించి వెంబడిస్తున్న ఆయన శిష్యులు భక్తులు ఉన్నారు మన గ్రూప్ లో. కొన్ని ఆలోచించడానికి ఇష్టపడ్డాం. యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ మట్టల ఆదివారం రోజు యెరూషలేం పట్టణంలో ఒక గాడిద మీద రావడానికి కారణం ఏంటి? ఆయన దీనత్వాన్ని సూచిస్తా ఉంది. దీనత్వాన్ని, ఇంకా సిలువ మరణం, మనం సిలువ మరణం, ఇంకా ప్రవచనాలు నెరవేరు. ప్రవచనాలు నెరవేరు. ఏ ప్రవచనం సిస్టర్ గారు చెప్తారా? దీప్తి గారు. అంటే ఇదేం పరీక్ష? 9:9 జకరియా అదే. 9వ అధ్యాయం 9వ వచనంలో ప్రవక్త అయిన జకరియా ద్వారా సియోను నివాసులారా మరి మీరు ఉల్లాసించుడి బహుగా సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండి, నీ రాజు దీనుడును రక్షణయును గలవాడినై నీతియును గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడన్న ప్రవచనం నెరవేర్చడానికి. థ్యాంక్ యూ అండి. అదొకటి మీరు చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సిచ్యువేషన్ అంతా కూడా అక్కడ జరుగుతున్న సందర్భం అంతటి మీద కూడా ఈజ్ ఇన్ టోటల్ ఇన్ఛార్జ్ అనిపిస్తుంది. సమస్తం కూడా ఒక మాట అంటాడు కీర్తనకారుడు దావీదు 24వ అధ్యాయం కీర్తనలో ఏమంటాడు, భూమియు దాని సంపూర్ణతయు యెహోవాయే అంటూ, ఇంకొక మాట లోకంలో ఉన్న వారందరూ కూడా ఆయన వారే అంట. హీస్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్. అయితే ఆ కీర్తన ఎప్పుడు రాస్తాడంటే దావీదు ఆ యొక్క ఓబేదు ఏదోము ఇంట్లో దేవుని యొక్క మందసాన్ని ఉన్నప్పుడు అక్కడ దేవుడు వారిని ఎంతగా ముందు నుంచి ఆయనకి ఇష్టం. తన హృదయంలో ఉన్న గొప్ప ఆకాంక్ష ఏంటంటే, నేను మరి ఉన్న స్థలంలో యెరూషలేము పట్టణంలో దేవుని యొక్క మందసం ఉండాలి అనే ఆశ. దాంతో దావీదు మరి మొట్టమొదటిసారి ట్రై చేసినప్పుడు మరి దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారం కాకుండా అన్యులైన ఫిలిస్తీన్లాగా ఆ బండిలో తీసుకొస్తున్నప్పుడు అది కింద జారబోతున్నాడు, ఉజ్జా దాన్ని గుట్టుకున్నప్పుడు చనిపోయినట్టు చూస్తాం. భయపడిపోయి అక్కడ ఆ ఓబోదేం ఇంట్లో పెడతాడు. ఇక్కడ చాలా దేవుడు ఆశీర్వదిస్తాడు. తిరిగి ఆ యొక్క మందసాన్ని మరి దేవుని యొక్క పరిశుద్ధ పట్టణానికి ప్రతి 6 అడుగులకి ఒక బలి అర్పిస్తూ ఆయన ఆల్మోస్ట్ 52 days జర్నీలో దేవుణ్ణి యొక్క మందసాన్ని యెరూషలేము పట్టణానికి తీసుకొస్తాడు. ఆ యొక్క తీసుకొచ్చే ఆర్భాటంతో, పూరధ్వనితో, ఎంతో నాట్యంతో, మరి స్తుతిగానాలతో మరి ఆయన మందసాన్ని తీసుకుని వస్తాడు యెరూషలేము పట్టణానికి. మరి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క మట్టల ఆదివారం రోజు అక్కడైతే ఒక రూపంలో ఉంది. అంటే దేవుని యొక్క మందసం దేవుని యొక్క సన్నిధిని సూచిస్తూ ఉంది. అయితే శరీరధారి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే అంతే, మందసము కంటే దానికి అది గుర్తు ఒకటే. ఆయనే మరి ఆయన సన్నిధి భూమి మీద నివసిస్తున్న కాలం ప్రజల మధ్యలో ఆయన తను తాను బయలుపరచుకోవడానికి యెరూషలేము జనాంగానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఆ ప్రవచనం ఎన్నో వందల సంవత్సరాల ముందు జకరియా ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ప్రవచనం ఒక నెరవేర్చబడడానికి ఇష్టపడుతూ దేవుడే మరి దాన్ని ఆర్కెస్ట్రేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మరి. ఎందుకంటే మనం చూసినప్పుడు అన్ని మన సువార్తల్లో చదువుతాం. 21వ అధ్యాయము
మత్తయి సువార్తలో ఈ మాట చదువుతాం. 21వ అధ్యాయము. ఎవరన్నా ముందుకెట్టి చదవచ్చండి. 21లో తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు బెత్ఫగేకు వచ్చినప్పుడు చదవండి. యేసు శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటినున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్టు ఇది జరిగింది. ఓకే, థ్యాంక్స్ అండి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఒక్క సత్యాన్ని గమనించడం, మీరు చాలా సంవత్సరాలుగా ధ్యానం చేస్తుంటారు కాబట్టి ఒక్క సత్యాన్ని మరి చాలా స్పష్టంగా అర్థం చేసుకున్న చాలా మంది ఈ యొక్క సందర్భాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, సందర్భము కాంటెక్స్ట్ లో నుంచి బయటికి తీసేసి ఏమని చెప్తారంటే, మనం కూడా గాడిద పిల్లలాగా కట్టుబడి ఉన్నాం, యేసయ్య అక్కడ దాన్ని విడిపించాడు అన్నట్టుగా చెప్తారు. కానీ స్పష్టంగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తాయంటే, దేనికి సూచనగా గాడిద పిల్లని అక్కడ గాడిదను విప్పి తీసుకురమ్మంటే అంటే, మరి జకరియా ద్వారా ముందే ప్రవచించబడిన దేవుని వాక్, అది మనుషుల యొక్క వాక్యం కాదు. దేవుని వాక్యం నెరవేరినట్లు అక్కడ జరుగుతున్నట్టుగా మనం చూస్తాం. ఒక సంగతి జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఈ బెత్ఫగేకు, బెతనియా ఈ 2 గ్రామాలు యెరూషలేంకు చాలా దగ్గరలో ఉంటాయి. అక్కడున్న ప్రజలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహిమను, ఆయన ఏమై ఉన్నాడో చాలా దగ్గరగా దర్శించారు. అంతకంటే కొంతకాలం మునిపే బెతనియా గ్రామంలో తను ప్రేమించిన లాజరును, చనిపోయి ఉన్న లాజరును యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ 4వ దినమున తిరిగి లేపినట్లుగా మనం చూస్తాం. వారు మెస్సయ్యను అనేక మంది అప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిరని కూడా మాట మనం చూస్తాం. ఆ ప్రాంతంలో ఎక్కువగా యేసయ్య మరి తన శిష్యులతో కూడా ఆ బెతనియా ఇంట్లో ఉంటున్నట్టుగా ఆ చుట్టుపక్కల గ్రామాల వరకు ఆయన చాలా మరి సుపరిచితుడిగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయననే మరి వీళ్ళెవరు కూడా మరి ఇంతవరకు చూస్తే మత్తయి సువార్తలో మనం అంతవరకు చూస్తే ఆయన పుట్టుక మొదలుకొని కూడా అంత టెన్షనే కనిపిస్తూ ఉంటారు. ప్రతి అధ్యాయంలో కూడా ఒక ఆయన ఏమై ఉన్నాడో అర్థం కాక ఆయన చేస్తున్న కార్యాలను బట్టి కొందరు ఆశ్చర్యపడి దేవుని స్తుతిస్తూ ఉంటే, మరి మెజారిటీ కలవరపడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆయన పుట్టినప్పుడు చూస్తాం యెరూషలేము పట్టణము, ఆ జ్ఞానులు వచ్చి మరి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అనగానే అక్కడ రాజుకి అక్కడ ఉన్న వారందరూ కలవరపడిరి అంటారు. ఇక్కడ కూడా చూస్తాం ఈ 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేములో ఆ యొక్క గాడిదని ఎక్కి ప్రవేశించినప్పుడు అక్కడ అందరూ కలవరపడిరి. ఇంకా బాగా స్పష్టంగా మనకు అర్థం చేసుకోవాలంటే 20వ అధ్యాయంలో మరి ఆఖరి భాగంలో ఒక వ్యక్తిని చూస్తాం. ఎరుకో పట్టణం నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రయాణం వేస్తుంటే అక్కడ ఇద్దరు గుడ్డివారు యేసయ్యని ఏమని సంబోధిస్తున్నారో చూడండి. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపుమని కేకలు వేస్తారు. ఇది కూడా ఇంకొక ప్రవచనం. ఇర్మియా గ్రంథంలో ఉంటది ఆ ప్రవచనం, యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. సారీ, ఏమని ఉంటదంటే 2 రాజ్యాల వారు ఏకమైపోతారు, వాళ్ళకి ఒకటే రాజు ఉంటాడు, దావీదు వారిని పరిపాలిస్తాడు. అప్పటికే దావీదు చనిపోయాడు కదా, దావీదు మహారాజు, ఆయన ఎలా పరిపాలిస్తాడు అంటే దేవుడు దేన్ని సూచిస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు రారాజుగా వారిని ఏలబోతున్నాడు, ఆయన రాబోతున్నాడని ఆ యొక్క సూచన. అయితే ఈ గుడ్డివారికి ఎలా తెలిసిందో మరి మనకు అనిపిస్తుంది, వారు గుడ్డివారుగా కనిపిస్తున్నారు కానీ ఆత్మీయంగా వారు మనోనేత్రాలు వెలిగించబడిన వారుగా, దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా అర్థం చేసుకున్న వారుగా, యేసయ్య ఏమై ఉన్నాడో
మరి వాళ్ళ సంబోధన చూడండి 20వ అధ్యాయము 30వ వచనంలో, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణింపుమని కేకలు వేసిరి. దే ఆర్ అడ్రస్సింగ్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు అని. ప్రభువా అంటే రాజుగా, ప్రభువా నా ప్రభువా, దావీదు కుమారుడా మమ్ము కరుణింపు అని ఎట్లా కేకలు, బిగ్గరగా కేకలు వేశారు. వాళ్ళందరూ అయ్యా ఊరుకోండి అని గద్దిస్తా ఉన్నారు వాళ్ళని. మరి నోరు నొక్కేసినట్లుగా ట్రై చేయబోయారు అంతమంది జన సమూహం. అయితే వారు దేవా మా కన్నులు తెరవమని మళ్ళీ ఇంకోసారి బిగ్గరగా కేకలు వేసినట్టుగా చూస్తారు. యేసయ్య నిలిచి వాళ్ళు ఒక మాట కూడా గద్దించలేదు, మరి ఏం ఇట్లా అనొద్దు అనలేదు. హీ యాక్సెప్టెడ్, ఆయన అంగీకరించారు. నేనే దావీదు కుమారుణ్ణి, నేను ప్రభువుని అని అంగీకరించినట్టుగా చాలా సార్లు ఆయన యొక్క పబ్లిక్ మినిస్ట్రీలో ఆయన మెస్సయ్యగా తను మరి చెప్పొద్దంటాడు ఇతరులకి. కానీ ఈ సమయంలో ఆయన ఆ సత్యాన్ని బహిర్గతం చేయడానికి, వెల్లడి చేయడానికి ఇష్టపడుతున్నట్టుగా చూస్తుంది. మీరు ఏం చేయగోరుచున్నారని అడగగా, ప్రభువా మా కన్నులు తెరవమని అనేది. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి అని. దృష్టి పొందిన వెంటనే మరి యేసుక్రీస్తు ప్రభు వారిని మరి వారు వెంబడించినట్టుగా మనం చూస్తాం. అది జరిగిన తరువాత ఈ సందర్భం జరుగుతున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూస్తే ఏం కనిపిస్తుందంటే, ఈ తోలుకుని రండి, ఎవడైనా మీతో ఏమైనా అని నేడల అది ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్తుంది. ఈ మాట చూద్దాం 3వ వచనంలో ఇలా, అవి ప్రభువునకు కావలసి ఉండవలని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. అంటే ఒక యోహాను సువార్తలో ఒక మాట ఉందండి, ప్రతి ఒక్క హృదయాంతరంగాన్ని ప్రభు ఎరుగు. ఆ యొక్క గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి అక్కడ ఎవరికి హీ ఓన్స్ ద హోల్ ఎర్త్, భూమియు దాని సంపూర్ణత ఆ జనులందరూ ఆయన వారే. మరి ఆయన వారి హృదయాలు ఎరిగిన దేవుడు, వారికి ఏమున్నాయో ఎరిగిన దేవుడు. ఈ వ్యక్తి యొక్క హృదయంలో ఆయన ప్రభువుగా అంగీకరించాడు అనే సత్యం ప్రభు ఎరిగినట్టుగా కనిపిస్తుంది. అందుకనే ఆ శిష్యులను అంత ధైర్యంగా ఆయన పంపిస్తా ఉన్నాడు. వాళ్ళెవరికి ఆ ప్రవచనం గుర్తులేదు, మనుషులు ఎవరు కూడా దాని వైపుగా మరి పయనిస్తున్నట్టుగా కూడా అనిపించలేదు. వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్ళారు, విప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు వేసే చెప్పినట్లుగానే ఆ వ్యక్తి అడుగుతున్నాడు ఎవరు అని. 6వ వచనం, శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలు తోలుకొని వచ్చి వాటి మీద బట్టల మీద కూర్చుండేను అన్నది. మరి వెంటనే ఆ వ్యక్తికి చెప్పినప్పుడు ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పవలెను అనగానే ఆయన మారు మాట్లాడకుండా మరి ఆ గాడిద పిల్లను యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పగించినట్లుగా విప్పి ఇచ్చేసాడు అంతే. వెంటనే వాటిని తోలి పెట్టునని చెప్పి వెంటనే విప్పి ప్రభువుకి ఇవ్వండి అన్నట్టుగా ఆయన అప్పగించేసినట్లుగా చూస్తాం. ఇంకొక చోట ఈ యొక్క సువార్తల్లోనే సువార్తికులు ఏమని రాస్తారంటే, అంతవరకు ఆ గాడిద పిల్ల మీద ఎవరు కూడా ఎక్కలేదు అంటారు. మీకు ఇక్కడ ఉన్నవారు మీకు యానిమల్స్ గురించి తెలిసినట్లయితే, గుర్రమునైనా గాడిదనైనా మచ్చిక చేయకుండా ఎవరు ఎక్కలేరు, తోలలేరు. అవి బెదిరిపోతాయి, లేకపోతే ఎదురు తిరుగుతాయి. అయితే యేసయ్య దాన్ని నిమ్మలింపజేయడానికి తల్లిని కూడా తోలుకురమ్మంటున్నాడు. అదొకటే కాదండి, అప్పుడు సియోను కన్యక, మరి అక్కడ అంటాడు జకర్యా గ్రంథంలో, మీరు మరి నీతిపరుడు అయిన రాజు సాత్వికుడై నీ దగ్గరికి వస్తున్నాడు సంతోషించమంటే,
ఆ రోజు ఆ సియోను కన్య అయిన యెరూషలేము పట్టణంలో ఉన్న ఎవరు కూడా ప్రభుని గుర్తించలేదు, ఆ ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. నిజం చెప్పాలంటే సత్యాన్ని ఎవరన్నా అర్థం చేసుకున్నారు, ఆయన ఏమై ఉన్నారంటే సృష్టి యావత్తు ఆయన అర్థం చేసుకుంది ఎక్సెప్ట్ మ్యాన్ కైండ్ అనిపిస్తుంది. మానవాళి తప్పితే ఆయన ఏమై ఉన్నారో, ఆయన ఎవరో, ఆ మహిమ గల రాజు. ఉమములారా మీ తలలు పైకెత్తుడి, మహిమ గల ఈ రాజు ఎవరు? బల శౌర్యము కలిగిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా అని మనం చదువుతాం 24వ అధ్యాయం కీర్తనలు. అయితే వాళ్ళు గుర్తించలేని పరిస్థితి. వాళ్ళు ఒక విధంగా మెస్సయ్య రావాలని కోరుతున్నారు. దేవుని యొక్క ఉద్దేశాన్ని, ప్రణాళికని ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పరిచర్య చేసిన, పబ్లిక్ మినిస్ట్రీ చేసిన కాలం అంతా కూడా ఆయన ఒక గొప్ప సెలబ్రిటీగా చూస్తాం. జన సమూహాలు వేకునే లేచి పొద్దున్నే ఆయన మాటలు వినడానికి ఆయన ఎక్కడుంటే అక్కడికి వేల సంఖ్యలో ఆయన వెంబడించినట్టుగా చూస్తాం. యూ కెన్ అండర్స్టాండ్ అంటే మనం ఊహించలేనంత గొప్ప జన సమూహాలు యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించినట్టుగా. ఎందుకు? వాళ్ళ వాళ్ళ హృదయంలో ఒక ఎలాంటి మెస్సయ్యని కోరుకుంటున్నారంటే, ఒక యుద్ధశూరుడైన యెహోవాగా, బలశౌర్యము కలిగిన యెహోవాగా వారి మధ్యలోకి ప్రభు రావాలని, ఆ రోమా సామ్రాజ్యం యొక్క ఆ యొక్క వారి యొక్క బానిసత్వం నుంచి, వారి యొక్క ప్రభుత్వం నుంచి, వారి భయంకరమైన పన్నుల భారం నుంచి వారిని విడిపించాలని మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే అంతకంటే ఎక్కువగా ఒక ఇప్పుడు నిన్న ఒక సంభాషణ జరుగుతూ ఉంది. ఆ సంభాషణలో ఏమని మాట్లాడుకున్నాం అంటే, మనం అనుకుంటున్నాం బ్రిటిష్ వారిని మనం దోచేసుకున్నామని. ఇప్పుడు మనకున్న ప్రభుత్వాల్లో ఇప్పుడు కూడా దోచుకోవడం జరుగుతూ ఉంది. గొప్పవారు పేదవారిని, అధికారంలో ఉన్నవారు మరి అన్యాయం చేయడానికి. అలాంటి పరిస్థితిలోనే ఏమో దోచుకునేవారు మారిపోయారేమో, అంతేగాని మానవుడి యొక్క నైజం ఎక్కడ మారిపోనట్టుగా మనకు కనిపిస్తాం. అసలు ఈ మానవాళ్ళలో ఉన్న ఈ భయంకరమైన దోషాన్ని పరిహరించడానికే అక్కడ తిరుగుబాటు, మానవులంతా కూడా మరి దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయడానికి, మనం అందరు కూడా పాపం చేసాం, ఆ పాపాన్ని నివారణ చేయడానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి, మనందరి పాపానికి, తిరుగుబాటుకి మెస్సయ్య వచ్చినట్టుగా మనం అక్కడ చూస్తాం. స్పష్టంగా ఆయన ప్రవచనంలో మరి నిర్దేశించిన సమయంలోనే యేసుక్రీస్తు ప్రభువారు మరి యెరూషలేములో ఆ గాడి మీద ప్రవేశించినట్లుగా చూస్తాం. అయితే చాలా మంది ఆ గాడిదతో పోల్చుకున్నాం, మేము కట్టబడి ఉన్నాం, పాపం చేత దేవుడు విడిపించాడు. ఆ కాంటెక్స్ట్ అది కాదండి. చాలా జాగ్రత్తగా గమనిస్తే మనుషులందరూ కూడా పాపం అనే బంధకముల చేత, తిరుగుబాటు చేత, సత్యం లేకుండా మరి మెస్సయ్య అని ఎరిగి కూడా ఎందుకొరకు మెస్సయ్య వచ్చాడో అర్థం కాని పరిస్థితి. వారు బలముతో దేవుడు బలవంతుడిగా తమను విడిపించారని ఆశపడ్డారు. అయితే ఆ రాజుగారు గుర్రం మీద యుద్ధము జయించిన వాడుగా రాలేదు, కానీ ఎలాగ తను ప్రజెంట్ చేసుకుంటున్నాడంటే దీనుడుగా, నీతిమంతుడిగా మరి ఆయన ఆ గాడిద పిల్లని ఎక్కి ఆ యొక్క యెరూషలేం పట్టణంలోకి వచ్చినట్టుగా చూస్తాం. అంటే ద హోల్, ఇందాక చెప్తున్న మాటను బట్టి ఆ క్రియేషన్ అంతా కూడా సృష్టికర్తను ఎరుగును. ఎంతవరకు అంటే వాటికి జ్ఞానం ఇచ్చి, ఎక్కడ కూడా ఆ గాడిద పిల్ల అంతమంది జన సమూహములు యేసుక్రీస్తు ప్రభువాని స్తుతిస్తూ అక్కడ బట్టలు పరుస్తూ ఆ మట్టలు తీసుకుని అరుస్తూ ఉంటే యెరూషలేం పట్టణం అంతా కూడా మారుమోగిపోయి ఉంటది. కానీ
ఎక్కడ కూడా ఆ గాడిద పిల్ల బెదిరిపోయినట్టు కనిపించలేదు. ఇట్ వాజ్ సో హ్యాపీ క్యారీయింగ్ సర్వలోకనాథుడు తన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని సంతోషంగా అది మోస్తున్నట్టుగా కనిపిస్తుంది. నో అజిటేషన్, నో తిరుగుబాటు. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొకటి మరి వీళ్ళు ఈ యొక్క 113 నుంచి 118 కీర్తనలు ఈ యొక్క పస్కాను ఆచరించే సమయంలో అనేక మంది మరి యూదుల మతానికి మారిన వారు, యూదులు చెదిరిపోయిన వారు యెరూషలేం పట్టణానికి వస్తారు పండగను ఆచరించడానికి, పస్కాను ఆచరించడానికి. ఆ టైంలో యెరూషలేము ఆ కొండ మీద ఉంటుంది కాబట్టి వీరు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఆ కొండ ఎక్కేవారు. అది ప్రతి పండగ సమయంలో వారు ఆ దేవుని సన్నిధిలో స్తుతించే పాటలే అవి. ఇక్కడ మరి ఆ ప్రవచనం కింద చూస్తే మనం జన సమూహములో ఆయన ముందు వెళ్ళుచున్న వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయుచుండెను. అక్కడ మరి ఆయనకి లూకా సువార్తలో కూడా చూస్తాము, యేసు ప్రభు వారు ఆ పుట్టిన కాలంలో మరి పరలోక సైన్య సమూహములు అక్కడ మరి చక్కగా దేవుని స్తుతిస్తూ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయన ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం. ఆ రోజు సమాధానాన్ని తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వారు సమాధాన కర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్ గా యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు, యెరూషలేములోనికి వచ్చినప్పుడు 10వ వచనంలో తర్వాత చూస్తే ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణం అంతా ఈయన ఎవరో అని కలవరపడింది. అప్పుడు చాలా మంది ఈయన ఈ విధంగా వస్తూ ప్రజలందరూ ఆయన స్తుతిస్తూ ఉంటే ఈయన ఎవరు అని తెలియని వారు కూడా అక్కడ ఉన్నట్టుగా చూస్తాం. గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అని యేసు అని చెప్తున్నారు. ఇంకొక చోట మనం చూసినప్పుడు ఆ పిల్లల్ని మరి మీరు ఆపేసే వీళ్ళలాగా అరుస్తున్నారు అన్నప్పుడు యేసయ్య ఒక మాట అడిగాడు, ఈ పిల్లలు నన్ను స్తుతించడం మానేస్తే ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అంటే ఆలోచించండి. ఎవ్రీ ఇన్యానిమేట్ క్రియేషన్, జీవము లేని రాళ్ళు కూడా మరి మనుషులు ఆపేస్తే స్తుతించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అది అక్కడ మనం చూస్తాం. ఇంకొక చోట ఏం చూస్తామంటే మరి ఆయన ఏడ్చినట్టుగా చూస్తామండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక యవ్వనస్తుడు, బలవంతుడు, అక్కడ ఎంతో ఆర్భాటంగా జయధ్వనులు చేస్తూ ఉంటే ఆ రోజు యేసయ్య ఏడ్చినట్టుగా చూస్తాం. ఎందుకు ఏడ్చాడు యేసయ్య ఆ రోజు? లాజరు అండి అమ్మ చెప్పండి. ఎవరో చెప్తున్నారండి, కాటన్ బ్రదర్. లాజరు మరణించినప్పుడు అండి రాజన్న అందించినప్పుడు కాదు, యెరూషలేం పట్టణం కొరకు వచ్చాడు. కరెక్ట్ సిస్టర్ గారు, దాని గురించి అడగట్లేదు. నేను క్లియర్ గా అడిగినట్లేదు. రాతి మీద అంటే రాయి మీద రాయి ఉండకుండా దేవాలయం పడదోయబడుతుందని, యెరూషలేము పూర్తిగా నాశనం చేయబడుతుందని, చంపబడతారని ఆయన వాటిని బట్టి ఆయన కన్నీరు కాస్తాడండి. థ్యాంక్ యూ బ్రదర్ గారు. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం.
ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడింది. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ గట్టు కట్టి ముట్టడి చేసి అన్ని ప్రక్కలను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నేను నేల కలిపి నీలో రాతి మీద నిలిచి ఉండనీయనని దినములు వచ్చిందని చెప్పాను. ఒక్క క్షణము ఆలోచిద్దాం. ఇక్కడ ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక. వై? ఆత్మీయంగా వారు మెస్సయ్యగా మమ్మల్ని విడిపిస్తాడు రోమా సామ్రాజ్య అధికారం నుంచి అనుకుంటూ, వారు ఎవరికి ఇష్టమైన మెస్సయ్య అక్కడ వాళ్ళు ఊహించుకుంటూ, అక్కడ శిష్యులైతే మెస్సయ్యగా ఈయన ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు. ఎంతవరకు వాళ్ళు ఆశపడ్డారంటే, ఇదంతా జరుగుతున్న సమయంలో ఆ శిష్యులు ఒకరితో ఒకరు కొట్టుకుంటున్నారు ఎవరు గొప్పవారని. ఇంకా ఇద్దరు శిష్యుల యొక్క తల్లి వచ్చి యేసుక్రీస్తు ప్రభు అని అడుగుతా ఉంది, అయ్యా నీ కుడి పక్కన నీ ఎడం పక్కన నా కుమారుని కూర్చుండబెట్టుకుంటే నీ రాజ్యము నువ్వు ఇక్కడ స్థాపించినప్పుడు అంటే ఎంత ఇమీడియట్ గా అయిపోతుంది. మెస్సయ్యగా ఆయన ప్రభుత్వాన్ని అక్కడ స్థాపిస్తాడు, రోమా సామ్రాజ్యాన్ని కూలదోస్తాడు అనే అవగాహనతో అలాంటి పొలిటికల్ మెస్సయ్యగా వాళ్ళు ఊహించుకున్నారు శిష్యులు. పేదవారైతే ఒక ఎకనామికల్ మెస్సయ్యగా 5 రొట్టెలు 2 చేపలు వేల మందికి ఈయన పంచిపెట్టాడు, ఈయనే గనక మనకు రాజు అయితే మాకు ఇంకా కొదువ ఉండదు, సంతృప్తిగా తిని ఉండొచ్చు అని అంటే వెంటనే సాటిస్ఫై అయ్యే ఒక నీడ్ కోసం ఆయన మెస్సయ్యగా అని. కానీ ఎవ్వరు కూడా శ్రమ పడడానికి ఇష్టపడి బలం ఎలా కోరుకుంటారంటే, మానవుడు ఏదైనా అక్కడ జరుగుతున్న అరాచకాన్ని భయంకరంగా అక్కడ సమూల ధ్వంసం అయిపోవాలి, కొత్త రాజ్యం ఏర్పరచబడాలి, రోమీలు నాశనం అయిపోవాలని అలాంటి ఉద్దేశం. అయితే ప్రభువు మరి ఎలాంటి ప్రభు అయినా మహిమ కలిగిన ప్రభువు, భూమియు దాని సంపూర్ణతయు దాంట్లో ఉన్న సమస్తం, ఆల్ ప్రొవిజన్, ఆల్ క్రియేషన్ బిలాంగ్స్ టు హిమ్. ద పీస్ బిలాంగ్స్ టు హిమ్. ఏ సమాధానాన్ని అయితే కోరుకుంటున్నారో ఆ సమాధానం ఆయనలో ఉంది. సమాధానానికి ఆయన మరి ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే. అలాంటి ప్రభువు నిన్ను దర్శించిన కాలంలో నువ్వు ఎరగలేదే అని ఆయన దుఃఖిస్తున్నట్టుగా చూస్తాం. ఇంకొక చోట ఇదే సువార్తల్లో మీరు ఇంకో చోట చూడండి, ఏమనుంటుందంటే, ఆయన ఒక కోడి తన రెక్కల కింద తన బిడ్డలు దాచుకోవడానికి ఇష్టపడినట్టుగా నేను ఇష్టపడుతున్నాను యెరూషలేము పట్టణమా, కానీ మీరు రావడానికి ఇష్టపడతలేదు. నా భద్రతలోకి, నా కాపుదలలోకి, నా రెక్కల కింద ఆశ్రయం పొందడానికి ఇష్టపడలేదు. నేను ఏమై ఉన్నానో ఎరగడానికి, నన్ను అంగీకరించడానికి రాజుగా ఇష్టపడతారు. రాజుగా అంగీకరించడానికి కూడా మనుషులు వాళ్ళు అనుకున్నట్టుగా ఉన్న రాజునే అంగీకరిస్తారు. కానీ దేవుని యొక్క సంకల్పంలో మొట్టమొదటిసారిగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన సాత్వికుడిగా దీనుడై రావడానికి ఇష్టపడ్డాడు. అదే టైంలో ఎంత దీనుడై రావడానికి ఇష్టపడినా అక్కడున్న ఆ సందర్భం అంతా కూడా, అక్కడ జరుగుతున్నవన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయని జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇదే లూకా సువార్తలో ఇక్కడ వాళ్ళందరూ ప్రభు పేరిట వచ్చి వారు స్తుతించబడునుగాక అంటుంటే 40వ వచనం ఇందాక మీకు చెప్పిన మాట, ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్తున్నానని. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఒకటే కాదు, దట్ ఈస్ ద పవర్ దట్ క్రియేషన్ ఈస్ ఏబుల్ టు పర్సీవ్. అంటే ఆయన యొక్క శక్తిని, ఆయన ఏమై ఉన్నాడో ఆ యొక్క సృష్టి అంతా కూడా గ్రహిస్తున్నట్టుగా జ్ఞాపకం చేస్తుంది.
అక్కడ అర్థం చేసుకోకుండానే వారు అనుకున్న మెస్సయ్య అనుకొని ఆ ప్రజలందరూ మరి ఆర్భాటించి కేకలు వేసి అక్కడ స్తుతించినట్లుగా చూస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నిజంగా ఆయన ఏమై ఉన్నారో వారు గుర్తుపట్టలేదు కాబట్టి ఆ ముందుగా జరగబోయే దాన్ని బట్టి వారు గ్రహించక, ఆయన అంగీకరించక, నిరాకరించి, తృణీకరించి ఆయనకు సెలవు అప్పగించేంత వరకు ఆ జనులు చేస్తారని ఎరుగుదురు గనుక యేసే అక్కడ దాని గురించి విషయమై ఏడ్చి అని దుఃఖపడి అనే మాట మనం అక్కడ చూస్తాం. అంటే చాలాసార్లు ట్రయంఫల్ ఎంట్రీ ఆఫ్ జీసస్ అంటే, కానీ ఆ ట్రయంఫ్ లో కూడా ఆయన హృదయ భారం నశించిపోతున్న ఆ యొక్క తన ప్రజల పక్షంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. మీరు అక్కడ చూస్తే ఈ 21వ అధ్యాయంలో వెంటనే రాసి ఉంటుంది, కానీ ఆయన ఆలయంలో ప్రవేశించడం అది నెక్స్ట్ డే అంటే మండే రోజు జరిగినట్టుగా మనం చూస్తాం. మీరు అందరు కూడా దాన్ని కూడా ధ్యానం చేసి ఉంటారు. ఇంకొక ప్రశ్న, ఆ రోజు ఆయన అంతగా బయట దేవుని నామంలో వచ్చి వారు స్తుతించబడును గాక అన్నారు, మట్టలు ఊపారు, బట్టలు పరిచారు, ఎంతో ఆర్భాటం చేస్తున్నారు. అక్కడ యెరూషలేము పట్టణంలో ఆయన వెంబడిస్తున్న మరి ఆయన చేత స్వస్థత పొందిన వారు మరి అందరు వెంబడిస్తా ఉన్నారు. కానీ చాలా మంది ఎలాంటి దావీదు కుమారుడు ఆయన, ఎలాంటి మెస్సయ్య అనేది గ్రహించలేకపోయారు అని అర్థమవుతుంది. ఆయన ఆలయంలో ఫస్ట్ టైం ఆ ఆదివారం పూట ప్రవేశించినప్పుడు ఆయన సైలెంట్ గానే వెళ్ళిపోతాడు. లోపలే ఆయన అంగీకరించిన వారు కానీ అక్కడ లోపల ఏం లేదు, ఆలయంలో సైలెంట్. ఆయన తిరిగి బెతనియా గ్రామానికి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. రెండో రోజు ఉదయకాలంలో ఆయన మళ్ళీ తిరిగి యెరూషలేము పట్టణానికి రావడానికి సిద్ధపడినప్పుడు ఇంకొక ప్రశ్న అడిగి ముందుకెళ్ళిపోదాం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఆ సంఘటన ఉంటుందండి. ఇక్కడ చూస్తే మీరు మార్కు సువార్త 11th చాప్టర్ 11th వర్స్ లో ఏముందో చూడండి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తము చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బెతనియాకు వెళ్ళింది. మార్కు చాలా క్లియర్ గా ఇక్కడ రాస్తాం. యెరూషలేములోనికి వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తాన్ని చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బెతనియాకి తిరిగి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. రెండవ రోజు ఆ బెతనియాకి వెళ్తుండగా చాలా ఆకలేసిందంటే యేసుక్రీస్తు ప్రభు వారికి. ఆకులు కలక ఒక అంజూరపు చెట్లు దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చింది. దాని వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏదైనా కదా అంజూరపు చెట్లు పండ్ల కాలం కాదు. అందుకని ఇక మీదటి అన్నిటికీ ఈ పండ్లు ఎవరు తినకుందురు గాక అని చెప్పాడు. ఇది ఆయన శిష్యులు వినిరి. ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది? సఫలత కోరుకుంటున్నారు, ఫలించాలని కోరుతున్నారు. థ్యాంక్ యూ అమ్మా, కరెక్ట్. ఇంకా ఫలం లేనటువంటి వారిని చూస్తున్నాడు. ఫలం లేనటువంటి వారిని చూస్తున్నారు. ఇంకా ఈ ఫలం లేని కాలం అంటున్నాడు కదా, పండ్ల కాలం కాదంటున్నాడు కదా, ఎందుకని యేసయ్య అక్కడ శపించాడు? ఒక విధంగా చూడొచ్చు, పచ్చదనం కనబడుతుంది అండి. బ్రదర్ గారు చెప్పండి, కొంచెం డిస్టర్బెన్సెస్, ఇంకోసారి చెప్పరా? పచ్చదనం బట్టి అది వేషధాన్ని కింద చూడొచ్చండి. ఎందుకంటే భక్తి పరులుగా కనబడుతున్నారు, కానీ వారిలో భక్తి లేదని ఉద్దేశమేమో అంజూరపు చెట్టు అండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా 6 ద్రాక్ష పండ్లు కాసినాయి అని 6
ఓకే ఓకే, థ్యాంక్స్ మా. ఆకర్షణ భక్తి. అండి మేరీ గారు, ఆకర్షణ భక్తి. ఆకర్షణ బట్టి. ఓకే, మీకు ఒక విషయం ఇక్కడ మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 13. ఇంకెవరైనా ఒక్కరు హోషేయ గ్రంథం 9th చాప్టర్ తీసి పెట్టుకోరా. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండానట్లును, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండానట్లును, ఆకులు వాడిపోనట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. వారి మీదికి వచ్చు వారిని నేను అలాగను పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు జనాంగం గురించి మరి చాలా సార్లు దేవుడు ద్రాక్ష చెట్టుతోను అంజూరపు చెట్టుతోను వారిని పోల్చినట్టుగా చూస్తాం. ఏమంటే ద్రాక్ష చెట్టున ఫలము లేకున్నట్లును, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకున్నట్లును, ఆకులు వాడిపోనట్లు నేను వారిని బొత్తిగా కొట్టివేయించున్నాను. వారి మీదకి వచ్చి వారిని నేను అలా పంపుతున్నాను అన్నాడు. హోషేయ గ్రంథం తీస్తే ఎవరైనా ఒకరు 9వ అధ్యాయం 10వ వచనం చదివి. అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి. తాము మోహించిన దాని వల్లనే వారు హేయులైరి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మరి 16వ వచనం చూడండి, అక్కడే అదే అధ్యాయంలో 16వ వచనం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు, వారు పిల్లలు కనిన వారి గర్భము నిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనం చేసేదను. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చాలా క్లియర్ గా ఇశ్రాయేలీలు వారు ఏమంటాడంటే ఇక్కడ 9వ అధ్యాయం 10వ వచనంలో, అరణ్యములో ద్రాక్ష పళ్ళు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజురపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి అని. మనము అంజూరపు చెట్టుని అర్చనా సిస్టర్ గారు ఏమంటున్నారంటే, ఓకే సరే, ఇక్కడ చూస్తున్నామా, ఫస్ట్ రైప్ ఇన్ ద ఫిగ్ ట్రీ అంటే అంజూరపు చెట్టు మొట్టమొదటి కాపు ఎలాగ ఉంటుంది అంటే ఆకులు ఉన్నాయంటేనే అర్థము దానికి ఫలం ఉందని అర్థం. అంజూరపు చెట్టు అయితే చాలా మంచి ఆకులు కనిపించే యేసుక్రీస్తు ప్రభు వారికి లోపల మరి ఫలం లేనట్టుగా మనకు కనిపించింది. ఈ పండ్ల కాలం కాదంటే అర్థం ఏంటంటే మొట్టమొదటిగా వచ్చే ఆ అంజూరపు చెట్టుకు వచ్చే కాయలు ఎలా ఉంటాయంటే కొంచెం ఫుల్ రైప్ ఉండవు, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి. అవి తినొచ్చు, చాలా మంది దారిన ఆకలి గొలిన వారు మరి తీసుకొని తినడానికి వీలుగా ఉంటాయి అన్నమాట. అది మరి ఎక్స్పెక్ట్ చేసి యేసయ్య ఆకలి కొని ఆ టైంలో ఆ చెట్టు దగ్గరికి వచ్చినట్టుగా చూస్తాం. అయితే ఆత్మీయంగా మనకు దేన్ని సూచిస్తుందంటే ఈ అంజూరపు చెట్టు ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని సూచిస్తాం. అప్పుడు వారు పైకి దేవుని భక్తి కలిగిన వారుగా, దేవుని పూజిస్తున్న వారుగా, ఆయన ఆలయం కలిగిన వారుగా, ధర్మశాస్త్రం కలిగిన వారుగా కనిపిస్తున్నారు. కానీ అక్కడ పైకి అంటే వేషధారణ అన్నట్లుగా కాటన్ బ్రదర్ గారు అలాగే చాలా మంచిగా కనిపిస్తున్నారు, చక్కగా పచ్చగా. కానీ లోపల ఎలాంటి ఫలం లేనప్పుడు ప్రభు ఎంతో కాలం వారికి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. దాని విషయమై మనకి ఫలం ఎప్పుడు కలుగుతుందని ప్రభు యేసయ్య చక్కగా చెప్తారు స్పష్టంగా. ఆయనలో నిలిచి ఉంటేనే, ఆయన మాటలోను, ఆయన ఆజ్ఞలోను, ఆయన ప్రేమలోను నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మనం ఫలించే వారంగా ఉంటాం. కానీ ఆయనకి వేరుగా ఉండి మనకి ఫలించలేమని మనకి చక్కగా స్పష్టంగా ఆ మేడగదిలో యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకు బోధించినట్టుగా మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ అంజూరపు చెట్టు అలా ఫలం ఇవ్వకున్నప్పుడు పండ్ల కాలం కాదంటే అర్థం అది. దాన్ని మరి ఆయన శపించగానే అది ప్రవచనం మనం చూస్తున్నాం ఏ విధంగా దేవుడు ముందుగానే
మరి హోషేయ గ్రంథంలో ఇంకా యావేల్ గ్రంథంలో కూడా ఉంటాయి ఆ మాటలు, అన్ని చూసుకునే సమయం లేదు కాబట్టి మీకు ఇంతవరకే అన్ని దాన్ని చూసుకోవడానికి ఇష్టపడుతుంది. అక్కడ దాన్ని శపించినట్లుగా మనం చూస్తున్నాం. ఫలమును కోరే ఆయనలో ఫలించే మనం సొంతగా ఫలించలేము, కానీ ఆయన సత్యాన్ని గ్రహించి ఆయన సత్యాన్ని అంగీకరించి దాన్ని పాటించినప్పుడు, దానిలో నిలిచి ఉన్నప్పుడు ఫలించేవారుగా ఉన్నాం. తీర్పు ఎప్పుడైనా కూడా తన ఇంటి నుంచే మొదలవుతుందని ఉంటుంది దేవుని వాక్యంలో. అలాగే ఆయన యొక్క తీర్పు అక్కడ ఇశ్రాయేల్ ప్రజలకి అక్కడే మొదలైనట్టుగా అనిపిస్తుంది. అక్కడ అంజూరపు చెట్టును అక్కడ శపించినట్లుగా మనం చూస్తాం. తర్వాత చూస్తే మార్క్స్ వార్తలోనే 11వ అధ్యాయంలో మరి ఆయన దేవాలయానికి వెళ్ళినట్టు ఆ సోమవారం దినమున ఆయన అక్కడ దేవాలయంలోనికి వచ్చినట్టుగా చూస్తాం. ఎవరు తినకుందురు గాక అని చెప్పాడు కూడా, శిష్యులు విన్నారు. తర్వాత యెరూషలేముకి వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించాడు. దేవాలయంలో చాలా మంది క్రయ విక్రయాలు చేయవారిని, అంటే అక్కడ బయట ఆవరణం ఉంటది. మనం చాలా అంతకుముందు కూడా మనం ధ్యానం చేస్తున్నాం. ఆవరణంలో అన్యజనులైన వారు రావడానికి దేవుడు దాన్ని పెట్టాడు. అక్కడ వచ్చి దేవుని ఆరాధించడానికి దేవుడు పెట్టిన స్థలం. అయితే అప్పుడు ఆ దేవాలయంలో చాలా మంది వాళ్ళ యొక్క స్వలాభం కొరకు అక్కడ క్రయ విక్రయాలు వ్యాపారం చేస్తున్నట్టుగా చూస్తాం. ఒక మంచి అంటే ఏమంటారు, ఒక హబ్ లాగా అయిపోయింది. అక్కడ చక్క మార్కెటింగ్ హబ్ లాగా ఉంది. అక్కడ రూకలు మార్చు వారిని, పువ్వులమ్ము వారిని, అన్ని కూడా పడద్రోసేసాడు. ఆయన ఎవరిని ఏమి హాని చేయలేదు. దేవాలయం ఏ పాత్రనైనది కూడా లోపలికి తీసుకురాలేరు. ఏమన్నాడు, నా మందిరము సమస్తమైన అనుజనులకు ప్రార్థనా మందిరం అనబడు అని రాయబడలేదా? అయితే మీరు దాని దొంగలముగా చేసి తిరని. మీరు ఇంకొక మాట చూడండి, 56వ యెషయా గ్రంథం 56వ అధ్యాయం ఇక్కడ 3వ వచనంలో చూద్దాం. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనంలో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టు అనుకొనవద్దు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనమందరం అన్యజనులమే, దేవుని ఆశ్రయించాం, యేసుక్రీస్తు ప్రభువాన్ని హత్తుకున్నాం. అన్యజనుల కొరకు దేవుని యొక్క హృదయం అక్కడ కనిపిస్తుంది. ఒక వెలివేయబడిన వారు, షండులు అంటే ఎవరు అంగీకరించారు, సోషల్లీ అవుట్ కాస్ట్, వాళ్ళని కూడా నేను ప్రత్యేకమైన నామం పెట్టుకున్నాను, వారిని కూడా మరి నేను వెలివేశానని అనుకోవద్దు అంటూ ఏమంటాడంటే, మనందరినీ కూడా ఆయన ఆశ్రయించిన వారిని ఏమంటాడంటే 6వ వచనంలో, యెహోవాకు నా నిబంధనను ఆధారం చేసుకుని యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలన ఆయన పక్షమును చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడ్కొని వచ్చేదను. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదని. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇక్కడ కాంటెక్స్ట్ చూడండి, అన్య జనుల్ని, అవుట్ కాస్ట్ ని, అందరినీ కూడా ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఆయన హత్తుకుంటారో, వారి దేవుడు ఎంత మాత్రం కూడా త్రోసివేయడు. అందుకే మనం ఈ రోజు ఉదయకాల సమయంలో ఆయన పరిశుద్ధ సన్నిధిలో చేరి ఆ సర్వోన్నతుడైన దేవుని నామం పెట్టుకున్న వారుగా ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన స్తుతిస్తున్నాం, ఆయన ఘనపరుస్తున్నాం. ఎంత గొప్ప ధన్యతను యేసయ్య మనకి ఇచ్చాడు. అందుని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఆయన మందిరము లో మనందరినీ ఆనందింపచేయడానికి, ఆయన బలిపీఠం మీద మనం అర్పించే బలులని ఆయన అంగీకరించడానికి, సమస్త జనులకు నా మందిరము ప్రార్థనా మందిరం అనబడుతుంది. అలాగే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనంలో, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం ఏమని ఉంటుందంటే, 7th chapter 11th verse. నాదని చాటబడిన ఈ మందిరమును
మీ దృష్టికి దొంగల గుహ ఆయన ఆలోచించుడి. నేనే ఈ సంగతిని కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. వింటున్నారా అండి? నాదని చాటబడిన ఈ మందిరం మీ దృష్టికి దొంగల గుహ ఆయన ఆలోచించుడి. నేను ఈ సంగతిని కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు అని ఉంటుంది. ఎంత చక్కగా మరి ఆ ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు ఆ మాట. ఇక్కడ ఆ మాటని యేసయ్య ఆ మాట చూడండి 21వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో యేసు 12వ వచనం దగ్గర అయిపోయిన తర్వాత 13వ వచనం నా మందిరము ప్రార్థనా మందిరం అని రాయబడి ఉన్నది. అంటే ఎంత క్లియర్ గా స్పష్టంగా ఆయన ధైర్యంగా మరి నిర్భయంగా నా మందిరం అంటున్నాడు. నా తండ్రి మందిరం కూడా కాదు, నా మందిరం, నా మందిరం అని రాయబడి. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేది. క్లియర్ గా మీరేం చేశారు? దాన్ని మీ స్వలాభం కొరకు దొంగల గుహగా చేశారు. ఆ మాట ఒకసారి ధ్యానిస్తే భయం వేస్తుంది. అలా చేసి దాన్ని క్లియర్ చేసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. రెండో రోజు తిరిగి వచ్చి వాళ్ళు అక్కడ వ్యాపారం చేసింది వచ్చి సింబాలిక్ గా ఒక ప్రవచనం నెరవేరుస్తున్నాయి. ఆయన ఏమై ఉన్నాడో బయలుపరుస్తూ తన హృదయంలో మందిరం ఎలాగుండాలో అక్కడ తేటగా బోధిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మన మందిరాలు ఎలాగున్నాయి? ఒకటి. ఇంకొకటి అంటాడు, మీరు నా మందిరమనియు పరిశుద్ధాత్మకు నిలయమనియు మీరు ఎరుగరా అని కొరింథీయులకు రాసిన పత్రికలో అంటూ 3వ అధ్యాయంలో ఉంటది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. నా మందిరాన్ని పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తున్నాను. అంత క్లియర్ గా మాట్లాడు. దేవుడికి నా మందిరం యొక్క మరి ఆయన యొక్క నా ఇంటి యొక్క తండ్రి ఇంటి యొక్క ఆసక్తి ఆయన భక్షించి ఉన్నది అనే మాట కూడా మనం వాక్యంలో చూస్తాం. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు గాడ్. అప్పుడు 14వ వచనం గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచను. అంటే అంతవరకు వాళ్ళకి ప్రవేశం లేదు. మనం ఇప్పుడు కూడా చూస్తాం కదండి, చర్చెస్ లో బరోడు ఆ గుమ్మాల దగ్గర కూర్చొని ఉంటారు, గేట్ దగ్గర వాళ్ళు భిక్షం అడగడానికి. చర్చ్ హ్యాస్ బికమ్ సో ఎట్లా చాలా రిచ్ అయిపోయింది. చాలా మరి ఇలాగా బట్టలు చిరిగిన వారిని, దీనస్థితిలో ఉన్న వారిని అంగీకరించి మొదటి లైన్ లో కూర్చోబెట్టుకునే పెద్ద మనసున్న సంఘాలు మరి ఎక్కడున్నాయో నాకు తెలియదు. ఎప్పుడైనా ఆహ్వానించామా వాళ్ళని? బయట కూర్చున్న వాళ్ళని, అడుక్కునే వారిని, ప్లీజ్ కమ్ ఇన్ సైడ్, మీరు రండి లోపల కూర్చోండి, మీకు పెడదాంలే, వాళ్ళకి మంచిగా వచ్చేవారిని అన్నాడు కదా యేసయ్య. నీకు పెట్టే వాళ్ళకి పెడితే ఏం లాభం? నీకు నమస్తే చేసేవాడికి చేస్తే ఏం లాభం అన్నాడు కదా యేసయ్య. మీరు మరి ఏదైనా చక్కటి ఫీస్ట్ చేసుకున్నప్పుడు మీరు మీకు మళ్ళీ పిలిచి పెట్టే వాళ్ళకి ఎందుకు పిలుస్తారు? మళ్ళీ మనకి తిరిగి ఇవ్వలేని వాడికి ఇవ్వచ్చు అంటే, ఒకవేళ మన సంఘాలు పెద్ద పెద్ద సంఘాలు ఇట్లా బయట ఉన్న వారిని ఆహ్వానించి వారిని చక్కగా కూర్చోబెట్టి దేవుని వాక్యం వినిపింపు చేసి వాళ్ళ కొరకు ప్రత్యేకంగా చక్కటి ఏదైనా వండి పెట్టి వాళ్ళకి భోజనం పెట్టి చూస్తే ఎట్లుంటది? వై ఆర్ పీపుల్ జస్ట్ స్టాండింగ్ బిఫోర్ ది చర్చ్? వాళ్ళకి అంగీకరించకుండా రాకపోతే వదిలేసేయండి. కానీ ఎప్పుడన్నా అట్లాంటి ఆలోచన వచ్చిందా? మనం ఆలోచిద్దాం. మన హృదయం దేవుని మందిరం అన్నప్పుడు మన హృదయం ఎట్లా ఉంది? అది మనుషులతో లాభం అపేక్షించి వ్యాపారం చేసి ఈ మనిషితో మాట్లాడితే నాకేంటి లాభం అని లాభాన్ని అపేక్షించే హృదయాలు ఉన్నాయా మనకి? లేకపోతే ఆయన మందిరములుగా, వీఆర్ హిస్ బాడీ, హిస్ చర్చ్, ఆయన మందిరములుగా ఆయన నామం పేరిట వారిని చేర్చుకునే మనసు, వారిని అంగీకరించే మనసు, అవుట్ కాస్ట్ ని దేవుడు ఇంకా దేవుని వెలపటి ఉన్నవారు వాళ్ళందరంట అక్కడ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో
ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను అని. హీ హీల్డ్ దెమ్. కాగా ప్రధాన యాజకులు శాసనం చేసిన వింతలను దావీదు కుమారుడు జయమని దేవాలయంలో కేకలు వేసి చిన్న పిల్లల నుంచి కోపముతో మండిపడి, అంటే దే ఆర్ నాట్ హ్యాపీ అబౌట్ పీపుల్ బీయింగ్ హీల్డ్. దే వర్ నాట్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. అయితే చిన్న బిడ్డలు అది గ్రహించి అక్కడ కేకలు వేస్తున్నారు. రియల్ వర్షిప్ ఆ చిన్న పిల్లలే ఆ రోజు అక్కడ చేశారేమో అనిపిస్తుంది. చిన్న పిల్లలు చూసి కోపం తెచ్చేసుకుంటున్నారు, ఆ కేకలు వేస్తున్నాం. వింటున్నావా వీళ్ళు ఏం చెప్తున్నారో అని అడుగుతుంటే యేసయ్య అన్నాడు, బాలురు యొక్క ఈ చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింప చేసి తిని. నా ఆశ, నా ప్రార్థన మన బిడ్డల యొక్క హృదయంలో ఆయన స్తోత్ర గానం మనం చెప్పక్కర్లే, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి అని. అలాంటి స్తోత్రం సిద్ధింపబడాలి. వారి దేవుని వారి బాల్య దినమందే వారి సృష్టికర్తని గుర్తించాలి. ఆయన ఏమై ఉన్నాడో ఆయన ప్రభావ మహిమను మన బిడ్డలు ఎరగాలి. చదవలేదా అని వారితో చెప్పి, మరి ఉదయకాల సమయంలో ఈ ట్యూస్డే జరిగినవి కూడా మీతో పంచుకోవాలనుకున్నాను, కానీ కొన్ని మిస్కన్సెప్షన్స్ ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ యొక్క మట్టలు ఆదివారం గురించి కానీ ఈ యొక్క శుభ వారంలో మనం ప్రతిదినం దేవుని సన్నిధిలో చేస్తున్న ధ్యానం కానీ, కొంతమంది మీరందరూ చాలా వింటుంటారు. రైట్ వాళ్ళు కూడా ఆర్టీఎఫ్ వాళ్ళు కూడా మరి లెంట్ ధ్యానాల్లో హోలీ వీక్ ధ్యానం చేస్తారండి. తప్పకుండా వినండి. మనం సత్యంలో ప్రతిష్ఠించబడ్డానికి, ప్రభువారిని ఆయన హృదయాన్ని ఇంకా తేటగా ఎరగడానికి, ఆయన ఆశ్రయించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయనలో ఫలించే వారంగా, ఆయన మందిరములుగా అనేకులు ని అంగీకరించే వారంగా, లాభాన్ని అపేక్షించుకున్నారు. వ్యాపారం కాదండి మన లైఫ్. వ్యాపారం చేయకూడదు అంటలేదు. దేవుని యొక్క ఈ యొక్క దేవుడు అనుగ్రహించిన ఆయన మహిమ, ఆయన ఆత్మ వరాలు ఇవన్నీ కూడా దేవుని కొరకు, ఆయన సంఘ క్షేమాభివృద్ధి కొరకే దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు, కానీ అమ్ముకున్నానికి. అంత చీప్ అయిపోకూడదు దేవుడు బిడ్డలు, అంత పెట్టి అయిపోకూడదు. మనం ఆయన నామం మాత్రమే మహిమపరచబడాలి. ఆయన యొక్క మరి ఆ స్తుతి ప్రతిధ్వనించాలి. మన భూమి ఆయన సంపూర్ణత యెహోవా ఆయన దేవుణ్ణి మన హృదయంలో ఆహ్వానించుకున్నాం. గుమ్మములారా మీ తలలపై. మనం ఎవరిని కలిగి ఉన్నాము? యుద్ధశూరుడైన యెహోవాని, బల శౌర్యములు కలిగిన యెహోవాని, పరిశుద్ధాత్ముని, మరణము నుంచి తిరిగి లేపిన పునరుద్ధానమును శక్తిని దేవుడు ఇస్తూ మన ఆయన సంఘంగా నిలబెట్టుకున్నాడని జ్ఞాపకం చేసుకుంటూ, ఎలాగైతే యేసయ్య ఈ లోకంలో సాత్వికుడుగా ఉన్నాడో అంత గొప్ప ప్రభువుని కలిగి ఉండి కూడా మనం సాత్వికులుగా, దీన మనసు కలిగిన వారంగా ఈ లోకంలో మనం జీవిస్తూ దేవుని నామాన్ని మహిమపరచాలని, అలా అట్టి మనస్సును పరిశుద్ధాత్ముడు మనం హృదయంలో అనుగ్రహిస్తూ, ఎస్పెషలీ 2024లో ఈ యొక్క ప్యాషన్ వీక్ టైంలో ప్రతి దినం కూడా, ఈ సంవత్సరంలో ప్రతి దినం కూడా దేవునికి ఇంకా అతి సమీపంగా దేవుని యొక్క మహిమను, నా మహిమను వారికి ఇచ్చానంటాడు యేసయ్య. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేస్తూ 17వ అధ్యాయం యోహాను సువార్తలో, గాడ్ హ్యాస్ గివెన్ us his glory, నాట్ సంపూర్ణంగా కాకపోయినా మన అందరికైనా మహిమని ఇచ్చాడు. ఎప్పుడైతే వాక్యంలో ప్రభుని బిహోల్డ్ క్రైస్ట్, వెన్ వి స్టార్ట్ బిహోల్డింగ్ క్రైస్ట్, ప్రభుని మరి ఇంకా ధ్యానించడం మొదలు పెడతామో, పరిశుద్ధాత్ముడు ఆయన ఏమై ఉన్నాడో మనకు బయలుపరుస్తుంటే, మహిమ నుండి అధిక మహిమలోకి దేవుడు మన ఈ సంఘాన్ని మలుచుకుంటున్నాడని జ్ఞాపకం చేసుకుంటూ, మరి దేవుడు విత్తబడిన ఈ వాక్యాన్ని మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయాలని, దేవుని హృదయం ఎంత జెంటిల్ హృదయమో అంత స్ట్రాంగ్ అండ్ మైటీ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్. మన జీవితాల్లో మన అన్ని పరిస్థితులు ఆయన అధికారం క్రింద, ఈవెన్ మన ఎలక్షన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా సర్వాధికారి అయిన దేవుడు, ఆయన నిర్ణయించిన ప్రభులను మన దేశం మీద మరి ఆయన
ప్రతిష్ఠించాలని కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం. దేవుడికి సలహాలు ఐడియాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి. ఆయన చిత్తం నెరవేర్చబడాలని మన జనులందరూ జ్ఞాన వివేచన కలిగి వారి యొక్క ఇచ్చిన దాన్ని వాడుకోవాలని ప్రార్థన చేసుకున్నాం. ఒక క్షణం ఎక్కువైపోయినంత అయితే క్షమించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బ్లెస్సెస్ ఆల్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. మరి మనందరం చక్కని వాక్యం విన్నాం కదండి. మనందరి తరపున రూపా సుహాసిని గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్యలో ఉన్న ముగింపు ప్రార్థన, మన మధ్యలో ఉన్న జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలకు అందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపమంటే వందనాలు తండ్రి. ప్రభా, నీ జయ ప్రవేశం మొదలుకొని ప్రభా, అయ్యా తండ్రి, సోమవారం నాడు ప్రభా జరిగిన అనేక ప్రభా ఆత్మీయ సంబంధం విషయాలు తండ్రి బహు తేటగా, బహు స్పష్టంగా, వాక్యానుసారంగా ప్రభా లేఖనాలు చూపిస్తూ ప్రభా చెప్పగలిగే కృప దేవతండి ప్రభా నీ దాసురాలకు ఇచ్చావు. అందరి బట్టి వందనాలు తండ్రి. అనేకమైన ఆత్మీయ సత్యాలు మేము తెలుసుకోవడానికి, వాటిని అమలుపరచడానికి నువ్వు చేసిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నాడు దేవతను ప్రభా గాడిద నిన్ను మోసింది అయ్యా, మోసిన గాడిదకి విలువ వచ్చింది తండ్రి. నిశ్చితమైతే ప్రభా నిన్ను మోయగలిగే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. అంజూరపు చెట్టు వల్లే ప్రభా అయ్యా వేషధారంతో కాకుండా ప్రభా ఫలాలు గల చెట్టుగా ప్రభ చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆకులు ప్రభా దేవతన ప్రభా చెట్టు స్వభావాన్ని నిర్ణయించగానే తండ్రి ఫలాలు మాత్రమే నిర్ణయిస్తాయి ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా ఆత్మ ఫలాలు మాలో ప్రభా తండ్రి ఉండగలిగే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి, మేము మౌనంగా ఉంటే ప్రభా రాళ్ళు లేచి కేకలేస్తానని వాక్యం సెలవిస్తుంది అయ్యా. నువ్వు ఇచ్చిన దేవతన ప్రభా అయ్యా తండ్రి ఆ యొక్క కాలంలో దతన ప్రభ నీకోసం తండ్రి ప్రభ వాడబడే స్వరాలుగా నీకోసం నడవగలిగే ప్రభ అయ్యా పాదాలుగా తండ్రి మా జీవితంలో వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభ. సహాయం తెచ్చాను తండ్రి. మా జీవితంలో ప్రభ మేమేమై ఉన్నాం అది కేవలం నీ కృప అయ్యా. అయ్యా తండ్రి, నిన్ను మోసే భాగ్యం దినాన గాడిదకి వచ్చింది, నీకోసం స్తుతించే ప్రభావ సేవ చేయగలిగే భాగ్య శిష్యులకు వచ్చింది అయ్యా. ఆ ప్రభా భాగ్యాన్ని మాకు ఇచ్చి అందరి బట్టి వందనాలు తండ్రి. మా జీవితంలో నమ్మకస్తులుగా ప్రభా చేయమని, నువ్వు మాత్రమే హెచ్చించబడేటట్టుగా, నువ్వు మాత్రమే కనపరచబడేటట్టుగా అనేక మంది ప్రభను ఎరుగని ప్రజలు ప్రభ తెలుసుకుంటూ సహాయం చేశాను ప్రభా. దినాన ప్రభా నువ్వు యెరూషలేము ప్రవాసంలో చాలా మంది నీకోసం ఉన్నారు కానీ ప్రత్యేకంగా చూడలేదయ్యా. అయ్యా తండ్రి, ఆ దినాన ప్రభ చూడగలిగే కృప వారికి ఇచ్చావు తండ్రి. అదేవిధంగా ప్రభా చాలా మంది నీకోసం వింటూ ఉన్నారు తండ్రి, కానీ ప్రభా నువ్వు ఎటువంటి వాడో చాలా మంది తెలియదు అయ్యా. నిశ్చితమైతే నీకోసం చెప్పగల కృప మాకు అందరికీ దయచేయమని ఈ విధంగా తండ్రి ప్రతి దినము ప్రభా నీకోసం మాట్లాడుకోగలిగే ప్రభా ధన్యత మాకు ఇచ్చేందుకు వందనాలు తండ్రి. రూప సుభాషిణి గారిని దేవతన ప్రభావ భర్తని అదేవిధంగా తండ్రి బిడ్డలని నిండారుగా దీవించండి, మినిస్ట్రీని దీవించండి అయ్యా. తల్లి ఒక మూల స్తంభంలో ఉండి ప్రభావ తండ్రి ఈ యొక్క వర్చువల్ ఫెలోషిప్ నడిపిస్తుండగా నీ కృపా కుటుంబంతో ఉంచమని విత్తబడ వాక్యం తండ్రి 30 దొంతులుగా దేవతన ప్రభా 60 దొంతులుగా 100 దొంతులుగా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా బాధ్యత పాటి ప్రభా తండ్రి అయ్యా దేవతన ప్రభా నడిపిస్తున్న దేవతన ప్రభా జాన్సన్ని, అదేవిధంగా ప్రభా స్వరూప్ గారిని, ఝాన్సీ గారిని జ్ఞాపకం చేసుకో. వీటన్నిటికీ దేవతన ప్రభ కారకుడైన ప్రభ బాబి రత్నాకరణ కుటుంబాన్ని దీవించండి ప్రభ. నీ దాసులు నిన్న దినాన్ని ప్రభ ఇచ్చిన నూతనమైన జన్మదినాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రతి ఆశను అక్కడను ప్రభ తీర్చి ఇంకా బహుబలంగా ప్రభని సేవలో వాడుకోమని ప్రత్యేకంగా తండ్రి ఈ దినాన్ని విత్తబడి వాక్యం తండ్రి 30 దొంతులుగా 60 దొంతులుగా 100 దొంతులుగా ఫలింపు చేసి నువ్వే మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని, పాల్గొన్న బిడ్డలందరినీ వారి అవసరాలను తీర్చమని ప్రభు. 10th క్లాస్ బిడ్డస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, సిబిఎస్ఈ బిడ్డలు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు ప్రభు. రాస్తున్న బిడ్డలు దీవించమని, అనారోగ్యంతో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దయచేయము, మనుషులను క్షమించే ప్రకారం మనం క్షమించము, మమ్మల్ని శోధనలో తగ్గ కీడును తెప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈరోజు వాక్యం చెప్పిన రూప సుభాషిణి గారికి, ఇందులో పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 స్వరూప్ గారు ప్రైజ్ ది లార్డ్. నేను నిద్రపోయాను, ఇవాళ ప్రయాణంలో ఉన్నాను. నిన్న పాడేరు రాత్రి 10 గంటలకు వచ్చాను రాత్రి, అందుకని లేవలేకపోయాను. నేను లేచేసరికి 6 రూపాయలు గారు మెసేజ్
ఓకే ఓకే సిస్టర్, ఓకే మేడం. థ్యాంక్ యూ. అవన్నీ థ్యాంక్ రేపు యూ నా అండి. ప్రయాణం ఉంది, మర్చిపోకండి. రేపు హైదరాబాద్ ప్రయాణం ఉంది, ప్రేయర్ చేయండి. రేపు నెక్స్ట్ వీక్ నాకు కొన్ని ఇంపార్టెంట్ పనులు కూడా ఉన్నాయి, ఫైనాన్షియల్ పనులు ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు అవి. తప్పకుండా ఓ- చేసి. వైజాగ్ లో రిజిస్ట్రేషన్, ఆనందపురంలో కొంత సైట్ కొంటున్నాం, దానికి ఎటువంటి గొడవలు లేకుండా. ఓకే ఓకే అండి. ఓకే మేడం. గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మేరీ వన్నాకి రిక్వెస్ట్ చేస్తున్నాను, మార్నింగ్ 4-5 వస్తారు కదా, వీళ్ళు మర్చిపోకుండా మీ ఇండివిజువల్ ప్రేయర్స్ లో కూడా నా గురించి ప్రార్థన చేయండి. బాబీ రత్నాకర్ గారికి అంటే నాకు నిన్న ఎవ్వరూ ఏమి మెసేజ్ రాలేదు బ్రదర్, నన్ను సారీ, నేను ఇవాళ వర్కింగ్ డే కాబట్టి ఈరోజు నేను వర్కౌట్ చేస్తాను, ఏమనుకోవద్దు. నేను హాలిడే కాబట్టి ఎవరు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు నాకు. ప్రతిరోజు బాబీ రత్నాకర్ చేస్తున్నాం రాజమ్మ గారు. బాబీ రత్నాకర్ గారు మూట్ లో ఉన్నారు, బిజీగా ఉన్నారు. చేస్తున్నారు కాబట్టి మీకు నా వందనాలు, ఉంటాను మరి. లేకపోతే స్వరూప్ గారు టైం అయిపోయిందని ఇది ఆపేస్తారు. ఓకే అండి, చేస్తాం, ఓకే ఓకే, చెప్దాం అందరికీ నా తప్పకుండా. ధన్యవాదాలు, థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ థ్యాంక్ యూ అండి అందరికి. వాక్యం అందించిన మరి రూపాకి, అట్లాగే ముగింపు ప్రార్థన చేసిన జామి రవికుమార్ గారికి ప్రత్యేక వందనాలు. ఈ యొక్క మెసేజెస్ అన్ని యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయండి. దయచేసి మీరందరూ ఫ్రీ టైం ఉన్నప్పుడు చూడవలసిందిగా కోరుతున్నాను. మరి డాక్టర్ మేడం గురించి కూడా మీరందరూ ప్రార్థనలో పెట్టండి. ఆ రిజిస్ట్రేషన్ విషయం, వాళ్ళిద్దరు బాబుల గురించి తప్పకుండా ప్రార్థన చేయండి. ముగించుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అండి అందరికి.